నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బొత్తుల లక్ష్మారెడ్డితో కలిసి సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అధికారులు ప్రజాప్రతినిధి కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. రిపబ్లిక్ డే విశిష్టత గురించి వివరించారు. ఏవైతే సీలింగ్ భూములు ఉన్నాయో, ఏవైతే ప్రైమ్ ల్యాండ్స్ ఉన్నాయో, సర్వే నెంబర్ 626 కావచ్చు, ఇట్లాంటి భూములు కూడా అక్కడ కేర్ఫుల్గా కూడా వారికి గుర్తింపు ఇస్తూ ఈరోజు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టి నాగరాజు ఈ సందర్భంగా మన మిర్యాలగూడ డివిజన్ పరిధిలో ఉన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మీకు తెలియచేయాలనుకుంటున్నాము. మనందరికీ తెలిసిందే, గత 2-3 మాసాల నుంచి చాలా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, సర్వేలు కూడా కొనసాగుతున్నాయి. మన డివిజన్లో మనం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసాం. టోటల్ డివిజన్లో 10 మండలాలు కలిపి దాదాపు 1300 ఎన్యూమరేషన్ బ్లాక్స్ ఉన్నాయి. ప్రతి ఎన్యూమరేషన్ బ్లాక్లో ఒక టీచర్ కావచ్చు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, వాళ్ళు వెళ్ళి ప్రతి కుటుంబం డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్, పొలిటికల్, కమ్యూనిటీ అన్ని డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ కృషిలో మనకు వచ్చిన డేటా ఫ్యూచర్లో గవర్నమెంట్ స్కీమ్స్ ఎట్లా ప్లాన్ చేయాలి, దానికి చాలా హెల్ప్ఫుల్గా మనకు బేస్లా తయారైంది. ఫర్దర్గా గణతంత్ర దినోత్సవం రోజే మనం 4 స్కీమ్లు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. దీనికి సంబంధించి 21 నుంచి 24 వరకు మనందరూ కూడా ప్రజాపాలన గ్రామ సభలు కండక్ట్ చేశాము. ప్రతి ఊర్లో అప్లికేషన్స్ లిస్ట్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాము. దాంతో 4 మేజర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మనకి కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, ఈ 4 స్కీములు కూడా మన ప్రజల్లోకి సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా పేద ప్రజలకి అన్ని రకాలుగా సహాయం అందిస్తుంది. మన